రైట్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అండ్ క్రిస్మస్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, యేసుక్రీస్తు ప్రపంచానికి ఆదర్శమని దివాకర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు అందించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో పండగలకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కూడా దివాకర్ రావు మండిపడ్డారు. యేసు ప్రభు ఈ దేశంలో ప్రపంచంలో అడుగుపెట్టిన రోజు మహా పుణ్యదిన. యేసు ప్రభు వారి కోరికలల్లా, వారి ఆలోచనల్లా కోపం మనలో ఉండదు, శాంతితోటి మనం ఏదైనా చేయగలుగుతాం అని ప్రబోధించిన మహోన్నత వ్యక్తి యేసు ప్రభు గారు. ఈ క్రిస్మస్ కు ప్రత్యేక ప్రార్థనలు తీసిన మహోన్నత వ్యక్తి మరి యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అయితే క్రిస్మస్ సందర్భంలో ఈ తెలంగాణ గడ్డలో పుట్టిన పేదవాళ్ళకి, వాళ్ళకి ఆ పూట కొంతమందికి పేదలకు కడకుండా భోజనం పెట్టే దిశగా, కొంతమందికైనా బట్టలు ఇచ్చే దిశగా ఆనాడు కేసీఆర్ గారు ఒక దిక్కు క్రిస్టియన్స్, ఒక దిక్కు మైనారిటీలకు, ఒక దిక్కు హిందువులకి ఈ రకంగా చేసిన ఘనత మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతము, మన ప్రాంతము, మంచిర్యాల జిల్లా మనమంతా సుఖంగా, సంతోషంగా, నిండుగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండే దిశగా ఆ యేసు ప్రభు గారి ఆశీస్సులను కోరుతూ